లేకుండా నేను బ్రతకలేనని నాకు అర్థమవుతుంది. నీ ఉనికి లేక, నీ ఊపిరి లేకుండా నేను ఎట్లా ఉన్నతమైన స్థితికి రాగలుగుతానయ్యా? నా వెనుక నువ్వు ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను, సాధించుకోగలుగుతాను. ప్రార్థన చేసుకున్నావా? పెద్దాయనా, తల్లి, చెల్లి, ఒకసారి ఆలోచిస్తున్నావా? నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకలేనయ్యా. ఈ ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. చూద్దామా? ఈ ఊపిరాగే ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వామిత్రీకరణ నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట. విశ్వామిత్రీకరణ నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, ఓ నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. చెబుతున్నావా? అయ్యా నువ్వు లేకుండా నేను శూన్యముగా ఉండలేను. నీవే ఆయన మీద ఆధారపడు. నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా, అలాగే దేవుని వైపు చేతులెత్తి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదు, నీవే రాకపోతే. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తా బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. నా మనసారా ఆరాధిస్తూ. ఇప్పటికైనా మోయాబు గుణాలు విడిచిపెట్టేసి వచ్చి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని మళ్ళా దీవించడానికి సిద్ధంగానే ఉన్నాడు.
ఆయన కృప నీకు దూరంగా లేదు. ఈ రాత్రి అయినా కనీసం నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేయగలుగుతావా? నా కుటుంబం నయ్యం ఇలాగే లేలాగా పాడకూడదయ్యా. రూతును హక్కును చేర్చుకున్న దేవుడు నువ్వే కదా. ఇదిగో నీ కొరకు కృపాకాలం ఎదురు చూస్తుంది. ఈ రాత్రి ఆయన తన పిల్లల్ని చేర్చుకోవడానికి ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బెత్లెహేమును విడిచి వెళ్ళినటువంటి నవోమి కుటుంబం